కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి, వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గములు సక్రమమై, నూతన హృదితో సంస్తుతి పాడ, నూతన హృదితో సంస్తుతి పాడ, వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి, వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దాలిబాని, అగతమ్మ, ప్రసాదు, అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యులు, శోభారాణి, ఉదయశేఖర్, పూర్ణిమారాణి, ఉషారాణి, కరుణాసాగర్, రితిష, చష్మిత్, దీవెన్ రాజు, క్రిష్ రిహాన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో చర్చ్, బండ్లగూడ, జాగీర్. పుట్టినరోజు జరుపుకుంటున్న బందనాదం లూర్ద్ మేరీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ బందనాదం లూర్ద్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతంకి దేవుని చిత్తంతో వివాహం జరగాలని మరియు దేవుడు చేసిన మేలులకు దేవమాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం పాల్వంచ విచారణ, కీర్తిశేషులు బొజ్జ మరియన్న గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చూసినట్లయితే కొన్ని భయాలు ఉంటాయి. భయం ఆర్థిక ఇబ్బందుల వల్ల రావచ్చు, అనారోగ్యం వల్ల రావచ్చు. కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాల్లో మనం భయపడుతూ ఉండవచ్చు. మరి ఈ భయాల్లో మనం ఎవరిని సందర్శిస్తూ ఉన్నాం, ఎవరి తోడ్పాటును కోరుకుంటున్నాం? చాలాసార్లు మానసిక వైద్యుల దగ్గరకో లేక ఇతరుల దగ్గరకు వెళ్తుంటాం. కానీ మనం ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువే మనకు అభయాన్ని ఇస్తారు అనేటువంటి ఆలోచనలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఏ భయం వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా మనం ప్రభువుని ఆశ్రయించి ప్రభు యొక్క
అభయాన్ని పొందుతూ ఆయన్ని నమ్ముకొని జీవించాలని మనకు ఈరోజు దేవుని వాక్కు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని ఎన్నో మార్లు తప్పిదాలు చేసి ఉన్నాం, పాపాలు చేసి ఉన్నాం, అనైతిక కార్యాలకు మనం వడిగట్టి ఉన్నాం. ఇవన్నీ కూడా తలంచుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అపరాధములను మన్నింపుమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొని పాపబంధములను త్రెంచివేయ కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యుడను వీరుడను అయిన ప్రభు నా పక్షంన ఉన్నాడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లడలా భయము అవహించి ఉన్నది. మనం ఇతనిని మీది అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును. అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొంచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడునైన నీవు నా పక్షంననున్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానం తెచ్చుకుందురు. సర్వశక్తివంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వాజ్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారం చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నా ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిన పడెను. నా మొర ఆయన చెవిన పడెను. ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము నీవే. ప్రభు నాకు శిల, కోట. నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను ఆయన మరుగుజొత్తును. ఆ ప్రభు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభుకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అందరూ నా ఆపదలలో నేను ప్రభుకు మొరపెట్టి తిని, నా ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిన పడెను. నా మొర ఆయన చెవిన పడెను. ఆయన స్తుతింపదగిన వాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుముట్టెను. మృత్యు బంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ నా ఆపదలలో నేను ప్రభుకు మొరపెట్టి తిని, నా ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిన పడెను. నా మొర ఆయన చెవిన పడెను. నా ఆపదలలో నేను ప్రభుకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకుంటిని. ఆయన తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర ఆయన చెవిన పడెను. అందరూ నా ఆపదలలో నేను ప్రభుకు మొరపెట్టి తిని, నా ఆపదలలో నేను ప్రభువుకు మొరపెట్టి తిని, నా మొర ఆయన చెవిన పడెను. నా మొర ఆయన చెవిన పడెను.
వాకే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కి దేవుడై ఉండెను, ఆ వాకే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు దీవించును. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ కాలములో యూదులు మరలా ఆయన్ను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడైవై యుండియు దేవుడని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యము చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వాణ్ణి నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి, కానీ ఆయన వారి చేతుల్లో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిసమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరల వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీయూ చేయలేదు, కానీ ఈ మనుష్యుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయన్ను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, భయంలో దైవ అభయం, భయంలో దేవుని యొక్క అభయం, అదే మనల్ని మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నెల్సన్ మండేలా ఈ విధంగా అంటారు, ధైర్యం అంటే భయం లేకుండా అన్నట్టు కాదు. భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని జయించటమే ధైర్యం అని అంటున్నారు. చాలాసార్లు మనం మన జీవితంలో గమనించినట్లయితే ఎన్నో భయాలుంటాయి. అధైర్యపడేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల వల్ల, కొన్నిసార్లు పరిస్థితుల వల్ల, కొన్నిసార్లు ఆర్థికంగా డబ్బు లేదని, అనారోగ్యం ఉందని, ఈ విధంగా ఎన్నో కొన్నిసార్లు అపోహల వల్ల కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి భయాలు కూడా ఉంటాయి. నిజమైనటువంటి భయం మనం సృష్టించుకున్నటువంటి భయాలు. ఇంకా కొంతమందికి చీకటి అంటే భయం, ఇంకొంతమందికి ఈ యొక్క శవాలు చూస్తే భయం. ఈ విధంగా రకరకాలుగా, కొంతమంది కొన్ని కీటకాలు చూస్తే భయం. కాబట్టి ఎన్ని భయాలున్నా కూడా మనం ఎవరిని సంప్రదిస్తూ ఉన్నాం? చాలాసార్లు
ఈ మధ్యకాలంలో సైకాలజీ పెరిగింది, మనోవైద్యులు పెరిగారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆలోచించేది ఇక మనోవైద్యం దగ్గరికి వెళ్ళి చికిత్స పొందుదామని అనుకుంటాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని రకరకాలుగా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక జ్ఞానపూరితమైనటువంటి స్వస్థతలు. కానీ విశ్వాసపూరితమైనటువంటి స్వస్థత, విశ్వాసపూరితమైనటువంటి అభయం దేవుని దగ్గరనే లభిస్తుంది. అది చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన భయంలో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి అంశమే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటున్నాం. మొదటి పట్టణంలో ఇర్మియా రాసినటువంటి గ్రంథం, అక్కడ ఇర్మియా ప్రవక్త అంటున్నారు, నా చుట్టూ అంతా భయం, అందరూ కూడా భయపడుతున్నారు, కానీ నేను ఈ నీతిమంతుగా జీవిస్తున్నాను, అయినప్పటికీ ఇంతమంది నాకు విరోధులు ఉన్నారు అని దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. కానీ ఒకే ఒక విషయం అంటున్నాడు, కానీ ప్రభు బలాఢ్యుడవు, తర్వాత నీవు నాతో ఉన్నావు, ఇక నా విరోధులు ఏం చేయలేరు, నా విరోధులందరూ కూడా ఓడిపోతారు, నీవు నాతో ఉన్నావు అనేటువంటి ఆ అభయం తాను తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు సువార్తలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని రాళ్లతో కొట్టుటకు రాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నారు, నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహింతురు. చూడండి, తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఉన్నాము, ఇక అదే నా ధైర్యం అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమంటున్నారు, దేవుడే నా పక్షాన ఉన్నాడు, ఇక నేను ఏం భయపడను. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఏమంటున్నారు, నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నారు కాబట్టి ఇక నాకు ఎలాంటి భయం లేదు, అధైర్యపడను అని ఈ విధంగా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలాసార్లు శిష్యులు కూడా భయపడుతూ ఉన్నారు. ప్రభు ఉత్థానం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక గదిలో దాక్కున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాంటి సమయంలో ఆ ప్రభు అంటున్నారు, మీరు భయపడవలదు, నేనే, మీకు శాంతి కలుగునుగాక అని ప్రభు అభయాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయాన్ని వసిగాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును అని అంటున్నారు. అదేవిధంగా కీర్తన 23:4 వచనం, గాఢాంధకారము లోయలో పయనించినప్పుడు నేను భయపడను, ఎందుకంటే క్రీస్తు ప్రభువే నాకు వెలుగు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం, నీ దేవుడను ప్రభుడైన నేను నీకు బలమును ఒసగుదును, నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును అని చెప్తూ ఉన్నారు అక్కడ దేవుడు. అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, ఓ చిన్న మంద భయపడవలదు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితుల్లో ఇలాంటి భయాలకు గురవుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, ఆయన మీద ఆధారపడి మనం జీవించినట్లయితే మనకు ధైర్యం ఆ ప్రభువే ఇస్తారు. కాబట్టి ఎలాంటి ధైర్యం కావాలి? మొట్టమొదటిగా ఆధ్యాత్మిక ధైర్యం. అది ఎలా వస్తుంది? మనం దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు అలాంటి ధైర్యం మనం పొందుతాము, ఆధ్యాత్మిక ధైర్యం. ఏ విధంగా అయితే ఇర్మియా ప్రవక్త, ఏ విధంగా అయితే యేసు ప్రభు తండ్రి నాయందు, నేను తండ్రి యందు ఉన్నానని అన్నారో, అలాంటి అప్పుడే ఆధ్యాత్మిక ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. రెండవదిగా నైతిక ధైర్యం. ఈ నైతిక ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం విలువల ప్రకారం జీవిస్తామో, మనం
మంచి సుగుణాలు కలిగి జీవిస్తామో అప్పుడే ఈ నైతిక ధైర్యం వస్తుంది. అందుకే చూడండి, ఎంత పెద్దవాడని కాదు మనల్ని కరెక్ట్ చేసేది, ఎలాంటి జీవితం జీవిస్తున్నవాడు. ఎందుకంటే పెద్దవాడు చెప్తే భయపడం, కానీ ఎవరైతే నైతిక జీవితాన్ని జీవించి వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తారో అప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అందుకే నైతిక ధైర్యం. మరి మూడవదిగా భావోద్వేగాలు కలిగినటువంటి ధైర్యం. చూడండి, మనలో కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాల్లో మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎలా అంటే కొన్నిసార్లు మనం ఇతరులని కొన్ని సందర్భాల్లో ఎదిరించలేం, ఎందుకంటే మనలో ఆ ఆంతరిక ధైర్యం ఉండదు. కాబట్టి మన భావాల్లో, మన ఆంతరికంలో ధైర్యం ఉండాలి. అదే మనం ఎమోషనల్ కరేజ్ అంటాం. మరి నాలుగవదిగా శారీరక ధైర్యం. కొన్నిసార్లు మన ఎత్తు, మన బరువు ఇవన్నీ కూడా కావాలి ఇతరులను ఎదిరించాలంటే. కొన్ని అసాంఘిక పరిస్థితుల్ని ఎదిరించాలంటే మనకు శారీరక ధైర్యం కూడా కావాలి. మరి ఐదవదిగా జ్ఞాన ధైర్యం, ఇంటలెక్చువల్ కరేజ్. ఈ జ్ఞాన ధైర్యం ఎలా అంటే, మనం ఒక దుష్ట శక్తులు ఉన్నాయనుకోండి, తర్వాత అన్యాయం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఎదురించాలి అంటే మనం మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. లేదా కొన్నిసార్లు మన యొక్క రాతల ద్వారా అలాంటి దుష్ట శక్తుల్ని ఖండించాలి. లేదా కొన్నిసార్లు మాధ్యమాల ద్వారా కూడా ఇలాంటి దుష్ట శక్తుల్ని మనం అరికట్టాలి. కాబట్టి ఈ విధంగా దెర్ ఈజ్ అ స్పిరిచువల్ కరేజ్, మోరల్ కరేజ్, ఎమోషనల్ కరేజ్, ఫిజికల్ కరేజ్, ఇంటలెక్చువల్ కరేజ్. కాబట్టి ఈ యొక్క ధైర్యాలు మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నట్టు, దేవుని మీద ఆధారపడ్డట్టు. కాబట్టి ఇర్మియా ఏ విధంగా అయితే దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ముందుకు వెళ్ళాడో, అలాగే క్రీస్తు ప్రభువు కూడా నేను నా తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నారు అని ధైర్యంగా ఉండి తమ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ తండ్రి వసగినటువంటి పనిని చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. అలాగే ఇర్మియా దేవుడు ఇచ్చినటువంటి పనిని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి దుష్ట శక్తులు ఎదురైనా కూడా, ఎదిరించినా కూడా వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి భయాలున్నా కూడా దేవుని నమ్ముకొని మన ముందుకు, మన విశ్వాసంలో ముందుకు సాగుతూనే ఉండాలి. దయగల తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి అన్ని అనుగ్రహాలు దయచేయండి. మరి ముఖ్యంగా ఎక్కడైతే స్వార్థను బోధిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి టీవీ మాధ్యమాన్ని ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా గొప్పగా దీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు తమ ఉద్దేశాలకై ప్రార్థనను, పూజను పెట్టిస్తున్న వారందరినీ కూడా దీవించండి. అదేలాగున ఎందరో దివ్యవాణి అభివృద్ధి కోరుకుంటూ ప్రార్థనలు సలుపుతూ మరి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఎన్నో సందర్భాల్లో మేము భయాలకు గురి అవుతున్నాం. అలాంటి భయంలో మీరే మాకు అభయమని ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి విధమైనటువంటి భయాలున్నా కూడా ఎల్లప్పుడూ కూడా మేము నమ్ముకొని మీ మీద ఆధారపడి మా విశ్వాస జీవితంలో ముందుకు సాగే విధంగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ భార్య భర్తలను దీవించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను దీవించండి. అదే ప్రభువా, ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా పడకకే నిమిత్తమై దివ్యవాణి టీవీ పూజలు చూస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. వృద్ధులకు బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి.
అదేవిధంగా ఒంటరి జీవితం జీవిస్తున్న వారికి అభయాన్ని ఇవ్వండి. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా కైకొను మా హృదయ కానుక. ప్రభువా కైకొను మా హృదయ కానుక. ప్రీతితో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా కైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ పీఠము వద్ద నిలిచి నీకు యోగ్యమైన సేవలు అందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహోత్సవం ద్వారా ప్రపంచంపై నీవు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము,
నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ
పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇదే. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇదే. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రతను ఒసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్మల్ని సంరక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో,
కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిన నడిచాయి. నాట్యమాడినాయి, నడివీధిన నడిచాయి. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర.